UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. చాలా బాగుంది, నీట్ గా ఉంది. నిజంగా కావాలంటే కాన్సెప్ట్ నిజంగా హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు. అలాగే హీరో అసలు మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. అసలు ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఏమాత్రం ఇంత కూడా కాంప్రమైజ్ కాకుండా ఇంత కూడా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసారు. అసలు ఫస్ట్ హాఫ్ అంతా ఒక లెవెల్ అయితే నెక్స్ట్ సెకండ్ హాఫ్ వచ్చింది మామూలుగా ఇట్లా వెళ్ళిపోయిన సినిమా. చాలా అంటే చాలా బాగుంది. అలాగే ప్రొడ్యూసర్ గా నిజంగా పోలీస్ ఆఫీసర్ గా అయితే ఎరగదీసేసారు. అన్న ఇప్పుడే చూసాను కావేరీ సినిమా అయింది, ట్విస్టుల మీద ట్విస్టులతో చాలా అంటే చాలా బాగుంది. ఈ చిన్న సినిమా కదన్నా, ఒక మంచి సినిమా. చాలా తక్కువ మంది ఆర్టిస్టులతో ఇంత మంచి సినిమా చేయడం అనేది చాలా గ్రేట్. మెయిన్ గా హీరోయిన్ గురించి చెప్పుకోవాలి మేడం, చాలా కష్టపడి చేయడం ఈ సినిమాకి. తను చూస్తుంటే మన ఇంట్లో వాళ్ళకి జరిగినట్టే ఉంది. ఫాదర్ సరిగ్గా లేకపోతే ఒక ఇంట్లో ఎలా ఉంటది అనేది చాలా సొసైటీకి ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీశారు. మీరు కూడా చాలా హీరో అనాలా విలనాలా అర్థం కావట్లేదు. చాలా బాగా చేశారు. పోలీస్ క్యారెక్టర్ లో అయితే చాలా బాగా చేశారు. చాలా బాగా చేశారు. మంచి ఖర్చుతో తీశారనమాట. అందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అనమాట. సమాజంలో ఉన్న చెత్త గురించి ఒక మంచిగా నీట్ గా రాజేష్ గారు డైరెక్టర్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అంటే చాలా బాగుంది. సో మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదన్నమాట సినిమా. మీరు ప్రొడక్షన్ వాల్యూస్ చెప్పుకోవాలన్నారు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఎంత అవసరమో అంత నీట్ గా ఒక పెద్ద సినిమా రేంజ్ కొన్నట్టు ఇచ్చారనమాట బడ్జెట్. అందరు థియేటర్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. సో స్క్రీన్స్ కూడా పెరగాలి ప్రతి జిల్లాలో, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ. సో అందరికి నచ్చింది అనమాట సినిమా. మొత్తం చాలా బాగా చేశారు. అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. కావేరి అంటే ఒక మంచి కావ్యం లాంటి సినిమా అని చెప్పుకోవచ్చునా. అంటే సింపుల్ స్టోరీ అన్న, ఎంత బాగా తీశారంటే అంత బాగా తీశారు. సో రాజేష్ గారికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అసలు అంటే మామూలు లేదు సినిమా. అంటే ఇలాంటి కథలు మనం అనుకోవడం ఒక అయితే దాన్ని ప్రాపర్ గా ఎగ్జిక్యూట్ చేస్తామా లేదా అనేది ఉంటది. కానీ దాంట్లో మీరు సక్సెస్ సాధించారని చెప్పుకోవచ్చు. అండ్ మన ప్రొడ్యూసర్ గారు షేక్ అల్లా బకాసు అంటే షేక్ ఆడించేశారని చెప్పుకోవచ్చు. అసలు అంటే పోలీస్ క్యారెక్టర్ కావచ్చు అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే ప్రొడ్యూసర్ గారు చేశారు అండ్ ఆర్టిస్ట్ కూడా చేశారు. సో ఇద్దరులో షేక్ ఆడించేశారు. సో అంటే పెట్టిన ప్రతి పైసా వర్త్ అని చెప్పుకోవచ్చు. అంటే అంత బాగా తీశారు. అంటే ఒక్క రూపాయి కూడా వెనకాడకుండా అరే మనం పెడుతున్నాం, మనం కష్టపడుతున్నాం, దానికి రెట్టింపు వస్తుంది అనే నమ్మకంతో సినిమా తీశారు. సో అంతే సక్సెస్ అయింది. అండ్ మన హీరోయిన్ అంటే చూడడానికి అందంగా ఉంది కదా. సో అందమే కాదండి, అభినయం కూడా ఉంది. అండ్ పర్ఫార్మెన్స్ కూడా ఆ రేంజ్ లో ఇచ్చింది లోపల. అంటే థియేటర్ లో అసలు మామూలు లేదు. అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆమె చేస్తున్న విధానం కావచ్చు, అది ఇంత బాగా ఆకట్టుకుంటున్నారేంట్రా ప్రతి ఒక్కరు అనే దాన్ని తీసుకెళ్లారు. అండ్ మన హీరో గారు అంటే అన్న గురించి ఒక మంచి మెసేజ్ చెప్తున్నాను. ఒకటే అంటే రీసెంట్ గా మన కోల్కతా ఇన్సిడెంట్ జరిగింది. సో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో ఒకటే చెప్తున్నా. సొంత లవర్ని కూడా నమ్మే రోజులు కావిది. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కావచ్చు, బయట
పెద్దలు ఫ్యామిలీ తోటి వచ్చి చూడండి. అలాంటప్పుడు మీకు సినిమా అర్థమవుతుంది, బయట సొసైటీలో ఏం జరుగుతుందో అర్థమవుతుంది. సో ఇలాంటి సినిమాలు రావాలన్నా, ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, చిన్న సినిమా అని నేను చెప్పను, కానీ ఒక మంచి సినిమా, కుటుంబంతో చూడాల్సిన సినిమా. ఇలాంటి సినిమాలు చాలా రేర్గా వస్తాయి. అంటే నిన్న సరిపోద శనివారం వచ్చింది నాని గారిది. సో అంత పెద్ద మూవీ ఉన్నా కూడా ఈ సినిమాని రిలీజ్ చేశారంటే ఒక్కటి అర్థం చేసుకోండి, ఎంత మంచి కంటెంట్ ఉంటే ఆ ధైర్యం వస్తుంది. సో ముందు మీ ధైర్యానికి అసలు హ్యాట్స్ ఆఫ్ అన్నా. సో ప్రతి ఒక్కరు వచ్చి ఇలాంటి సినిమాల్ని ఆదరించానన్నా. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ అండ్ కంగ్రాట్స్. అందరికీ నమస్కారం అండి. కావేరి మూవీ ఇప్పుడే చూసాం, చాలా బాగుంది. కొత్త వాళ్ళైనా సరే చాలా చక్కగా చేశారు. సినిమా సబ్జెక్ట్ చాలా సింపుల్గా ఉందండి. ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న అకృత్యాల గురించి ఒక మెసేజ్ని ఇస్తూ, అసలు యాక్చువల్గా నేను ఒక రైటర్ సార్, నేను ఎప్పుడో అనుకున్నాను అనమాట, ఎప్పుడైనా సరే ఒక సమాజంలో ఒక రేప్ అనేది, ఏదైనా అటెంప్ట్ అనేది అటువంటి జరిగితే ఎటువంటి శిక్ష విధించాలో అనేది కళ్ళ కట్టడి చూపించారు. నేను ఎప్పుడో అనుకున్నాను, అసలు రాసుకున్నాను కూడా, అటువంటి శిక్ష అనేది వేయాలి. పోలీసుల్లో కానీ మన చట్టాల్లో కానీ మార్పులు జరిగి అటువంటి శిక్ష ఇస్తే ఈ సమాజం ఒక ఉలిక్కిపడి ఒక మార్పు అనేది వస్తుంది అని అనుకున్న ఆ పాయింట్ ని చాలా చక్కగా డైరెక్టర్ గారు, కంగ్రాట్స్ సార్, చాలా చక్కగా చూపించారు. అది చాలా బాగుంది. అలాగే కొత్తగా వచ్చిన పేరు మన హీరో గారు అయితే ఒక యాంగిల్లో నేను ఫస్ట్ టైం చూస్తే ఒక సందీప్ కిషన్ లాగా కనిపించారు, ఇంకొక యాంగిల్లో మళ్ళీ ఆర్య తమిళ యాక్టర్ ఆర్యలా కనిపించారు. చాలా చక్కగా చేశారు కంగ్రాట్స్ భయ్య. అలా హీరోయిన్ కూడా చాలా సింపుల్ గా న్యాచురల్ గా యాక్ట్ చేశారు. ఆవిడ కూడా ఎక్కడ వెరుకు భయం లేకుండా చాలా బాగా చేశారు. అలాగే ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ తగ్గకుండా కూడా మంచి ప్రొడ్యూసర్ వాల్యూస్ ఒక సినిమా చాలా చక్కగా తీశారు. ఎంటైర్ టీమ్ కి ఆల్ ది బెస్ట్. ఇలాంటి మూవీస్ ఇంకా మంచి మంచి తీసి కొత్త కొత్త ఆర్టిస్టులని అందరినీ టెక్నీషియన్స్ ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కావేరి మూవీ ట్రైలర్ చూసినప్పుడు క్యూరియాసిటీ వచ్చింది. ఆగస్టు 30 థియేటర్లో స్క్రీన్ మీద చూస్తుంటే ఇలాంటి మంచి కాన్సెప్ట్ని ఎంపిక చేసి ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు రియల్ ఎస్టేట్గా చూపించాలంటే మనకి ఎవరికైనా టాస్క్. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, దీనికి తగ్గ 24 క్రాఫ్ట్ యొక్క పనితనం కానీ, రన్ టైం తగ్గట్టుగా దీంట్లో ఉన్న కామెడీ అనేది పక్కన పెడితే కామన్ పాయింట్స్లో డ్రామా, థ్రిల్లర్ అండ్ క్రైమ్. సో ముఖ్యంగా చెప్పాల్సింది హీరోయిన్ మేడం. బట్ ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ చేయాలంటే కొద్దిగా ఎవరికన్నా బ్లింక్ ఉంటుంది. స్క్రీన్ మీద చూస్తుంటే రియాలిటీ అనేది సహజంగా సమాజంలో ఫేస్ చేస్తున్న విధానాలని స్క్రీన్ మీద చాలా చక్కగా అద్భుతంగా ప్రజెంటేషన్ చేశారు. సో నేను రియల్గా కోల్కతా కాళీమాతని నేను చూడలేదు. ఈ సినిమాలో మేడం చూస్తుంటే నాకు అమ్మవారిని చూసిన ఫీలింగ్ అనేది కనబడుతుంది. దేనికైనా సమాజంలో సహనం కావాలి. జరిగిపోయింది గతం కదా, జరగాల్సింది మన చేతిలో ఉంటుంది. బట్ దాన్ని మన ప్రొడ్యూసర్ గారు స్లాంగ్ తగ్గట్టుగా ఒక పాత్రని చాలా అద్భుతంగా చూపించారు. బట్ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎత్తుకోవాలన్నట్టుగా, ఏది మిస్ అయ్యామో అదే విజయమో. ఇలాంటి సినిమాలు స్క్రీన్ మీద చాలా అరుదుగా మనకు కనబడతాయి. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్. సో ఇలాంటి కంటెంట్ ఉన్న మూవీస్ ఇంకా ప్రజెంటేషన్ చేయాలి. బట్ ఇండస్ట్రీలో మీకు ఇంకా మంచి ఫీచర్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్. నిజంగా ఈ సినిమా చూసిన తర్వాత ట్రైలర్కి ఈరోజు ఉపయోగపడిన సినిమా రిలీజ్ అయ్యేది ఎంత బాగా ఉందండి సినిమా. నిజంగా చెప్పాలి అంటే ప్రతి ఇంటిలో జరిగే సమస్య అండి, ఎవరు బయటికి చెప్పరు, ఎవరు చెప్పుకోరు. చాలా ఒక ఆడకూతురు కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు మాట్లాడితే ఇలాంటి సంఘటనలు 100 చెప్పుద్ది. నిజంగా అలాంటి సంఘటన తీసుకొని సామాజికంగా జరిగే సమస్యలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని చెప్పేసి ప్రతి ఆడది అంటే ఆదిశక్తిలో ఎంత బాగా నటించిందో మా హీరోయిన్ గారు చాలా బాగా నటించారండి. సో ప్రతి ఆడది ఎలా తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎలాంటి సమస్యలైనా ఎదుర్కొనగలదు, అనుకోగానే కాదు ఆదిశక్తిగా కూడా అవతరించగలదని ఈ సినిమా నిరూపించిందండి. డెఫినెట్ గా ఇలాంటి సినిమా తీసినందుకు మన డైరెక్టర్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇలాంటి సామాజిక సమస్యలు ప్రతిబింబించేలాంటి చూపించారు, చాలా బాగా తీశారు. అలాగే ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేసినందుకు, ఎంకరేజ్ చేయడమే కాదు యాక్టింగ్ అది అసలు జీవించారు సార్. నిజంగా చాలా బాగా చేశారు. సో ఈ సినిమాలో విధంగా చెప్పాలంటే సార్ అందరూ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం సూపర్ గా వచ్చింది సార్. చాలా అన్నిటితో పాటు మ్యూజిక్ కూడా ఒక అడ్వాంటేజ్ అయింది. సాంగ్ కానీ దీంట్లో ఒక సాంగ్ ఉంది సార్, నాకు చాలా బాగా నచ్చింది. గాయం అనే సాంగ్ ఉంది సార్. ఎంత బాగా రాశారంటే నిజంగా ప్రతి ఆడ కూతురికి అలాంటి గాయాలు ఎన్నో తగులు ఉంటాయి.
ప్రతిబింబించేటట్టు చాలా చక్కగా రాశారు సార్. ఇలాంటి సినిమా ఇండస్ట్రీ ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నా వంతుగా నేను ప్రార్థిస్తున్నాను సార్ ప్రతి ఒక్కరిని. సినిమా మాత్రం చాలా బాగుంది. ప్రతి ఒక్క ఆడకూతురు చూడవలసిన సినిమా అని నేను కోరుకుంటాను ఇది. ఎందుకంటే మీలో ఉన్న ఎక్కడో దాగి ఉన్న ఒక శక్తిని ప్రతిబింబించే విధంగా ఇది ఉంటుందని నా ఉద్దేశం సార్. నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ సార్. ఆయన బాగా చేశారు. తర్వాత ఒక టీంకి సపోర్ట్ చేసి ఆయన సినిమాని ఇట్లా బయటికి తీసుకురావడం మంచి పని. అందులో అయితే కాన్సెప్ట్ గురించి చెప్తే అది చాలా టచింగ్ కాన్సెప్ట్. అది హీరోయిన్ రిషిత చాలా బాగా చేసింది. పాపం ఆమె రోల్ చాలా ఛాలెంజెస్తో పాటు కూడా యాక్టింగ్ కూడా నడిపింది తన స్టోరీ. అలాగే హీరో ఫైజల్ హీరో ఇంకా వేరే కూడా ఉంది, అది చెప్పకూడదు మన స్పాయిలర్. డైరెక్టర్ రాజేష్, దీనిలో చాలా ఫైర్ ఉంది, అది నాకు ఇక్కడ కనబడింది. టీం అంతా బాగా వర్క్ చేశారు. అగైన్ మా అల్లభట్ సార్ బాగా యాక్టింగ్ బాగా చేశారు. మా సినిమాలో కూడా యాక్ట్ చేస్తున్నారు. సో సార్ మీరు ఇంకా ఇలాంటి సినిమాలు ఎలా తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ వచ్చి చూడండి ఈ సినిమా. డిసప్పాయింట్ అయితే అవ్వదు. మీ సపోర్ట్ కావాలి ఇలాంటి సినిమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కావేరీ సినిమా. కావేరీ అంటే చక్కటి తెలుగు టైటిల్ అనమాట. మన డైరెక్టర్ గారు చాలా బాగా తీసుకొచ్చారు టైటిల్ని కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హీరోయిన్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి రోల్ని చేయడం అంటే భాష అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అమ్మాయి గారి హీరోయిన్ గారు అయితే సీత గారు చాలా బాగా చేశారు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఓవరాల్గా అమ్మాయి హైలైట్ అనమాట సినిమాకి అయితే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పర్సనల్గా అండ్ ఇంకొకటి వచ్చేసి నెలలు కాదు సంవత్సరాలు కాదు, దాదాపు అయితే ఇప్పుడు చూస్తున్న మన సమాజంలో అయితే చిన్న పిల్లలు కాదు, ఇక్కడ నుంచి దాదాపు కరుడు కట్టిన కావాలి చాలా మంది ఉన్నారు. అలాంటి కాన్సెప్ట్ని డైరెక్టర్ గారు కళ్ళ కట్టడం మీరు చూపించారు అనమాట, ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అందుకే సినిమాని తప్పకుండా చూడండి. అండ్ ప్రొడ్యూసర్ గారికి కంగ్రాచులేషన్, చాలా మంచిగా చూపించారు. అండ్ ప్రొడక్షన్ అనేది కూడా చాలా బాగున్నాయి. అండ్ ఓవరాల్ హీరో గారు కూడా మా చూసి చాలా బాగుంటుందండి. రివ్యూ చేయకూడదు, తప్పకుండా అందరూ థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. అండ్ చక్కటి సినిమా అనమాట, మంచి మెసేజ్ ఉన్న సినిమా, చాలా బాగుంటుంది. సో అందరూ తప్పకుండా వాచ్ చేయండి కావేరీ. అండ్ ఇంకొకటి చిన్న సినిమా అని చెప్పి చెప్పకండి, ఏదైనా కానీ సినిమానే మనకి ఓకేనా. చిన్న సినిమా కానీ పెద్ద సినిమా కానీ సినిమా తప్పకుండా అందరూ చూడాల్సిన సినిమా కావేరీ. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద టీమ్. థ్యాంక్ యూ. బాగుంది, డైరెక్షన్ చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగున్నాయి, అమ్మాయి కూడా బాగా చేస్తుంది, చాలా బాగా చేస్తుంది. ఇలాంటి సినిమా ఇంకా చాలా రావాలంటే ఇప్పుడే కావేరీ మూవీ వచ్చాను. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కంగ్రాచులేట్ చేయాల్సింది ప్రొడ్యూసర్ గారు. ఎందుకంటే ఇంత బిజీ టైంలోనే ఇంత మంచి సినిమాలు ఉన్నాయి, ఆ టైంలో కూడా మీరు రిలీజ్ చేశారంటే మీకు అసలు క్యాన్సర్ చెప్పాలి. ఎందుకంటే మీరు కంటెంట్ నెంబర్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు నాగగారు అందరూ ఉన్నారు, వాళ్ళు పోటీ తట్టుకుని రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అంటే మన కంటెంట్ నెంబర్ అంత ధైర్యం ఉంటారో ముందుకు ఎవరైనా. ఆ విషయంలో డైరెక్టర్ గారు కంగ్రాట్స్. సినిమా మాత్రం చాలా హిట్ అయింది. యాక్టర్స్ హీరోయిన్ గారు కానీ అందరూ చాలా బాగా చేశారు. సినిమా అంటే మన ఇంట్లో ఒక సినిమా. మా బ్యానర్లో ఎప్పుడో 2014లో ఒక సినిమా చేసాం. మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు సినిమా థియేటర్లో పడింది. సో హీరోయిన్ డైరెక్టర్ అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేశారు. టుడే వెరీ 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 హ్యాపీ. ఆడియన్స్ రెస్పాన్స్ వస్తూ ఉన్నప్పుడు ఇది కదా, ఇలాంటి సినిమాలు కదా నేను ఇంకా నిర్మించాలి, ఇలాంటిగా నేను తీయాలని చెప్పి చాలా ఆనందం వేసింది. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాలి అండ్ అందరూ సపోర్ట్ చేయండి. సో సినిమా చాలా చాలా బాగా మంచిగా వచ్చింది. సో మీరు పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మీకు మొత్తం వాల్యూస్ అయితే మీకు వస్తాయి. దానికి మీరైతే డిసప్పాయింట్ కాదు. చాలా బాగా వచ్చింది, పర్ఫార్మెన్స్ చాలా 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 బాగుంది. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ చూస్తూ ఉంటే అసలు నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. సో నాకు తెలిసి ఈ మూవీ కూడా ఎక్కువ రోజులే ఆడదని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజెంట్ సమాజంలో ఉన్నటువంటి కంటెంట్ తీసుకుని చేశాం కాబట్టి, లైక్ కలకత్తాలో అమ్మాయి ఏదైతే డాక్టర్ గారిని రేప్ చేశారో ఆ విధంగా మర్డర్ చేసి చెప్పేశారు. సో ప్రతి ఒక్క ఆడపిల్ల కానీ, ప్రతి ఒక్క ఫాదర్, ప్రతి ఒక్క బ్రదర్ అందరూ కూడా వచ్చి చూడాలి, థియేటర్కి వచ్చి చూడండి దయచేసి. సో అందరూ సపోర్ట్ చేయండి మా లాంటి యొక్క టీమ్కి. సో ఇంకా ఇలాంటి మంచి మంచి సినిమాలు ఇంకా చాలా చాలా చేస్తామని చెప్పి అందరూ తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా కొద్దిగా భయపడుతుంది, ఇంత బోల్డ్ కదా ఎలా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే సమాజం మనం ఎలాంటి సిచ్యువేషన్ ఏదైనా మన వాళ్ళు సూసైడ్ చేస్తున్నారు అయిపోయిందని చెప్పి అనుకుంటారు. ఎవరికైనా
ఏదైనా అమ్మాయికి అన్యాయం జరిగినప్పుడు ఇంకా స్ట్రాంగ్గా అయ్యి ఆ సిచ్యువేషన్ ఎదుర్కొని స్ట్రాంగ్గా ఉండాలి నా ఒపీనియనే కాదు, అందరూ అలా ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఫాదర్ రోల్ చేసిన మా ప్రశాంత్ కుమార్ రెడ్డి గారు, అలాంటి చాలా మంది ఫాదర్స్ చూస్తుంటాము. ప్రతి ఒక్క ఫాదరు అంటే అమ్మాయిలకి ఒక హీరో అనమాట, అమ్మాయిలకే కదా అబ్బాయిలకి కూడా. బట్ ఏంటంటే ప్రతి అమ్మాయికి ఫాదర్ అనేది ఒక మ్యారేజ్ అయిన దాకా తోడుంటారు, తర్వాత హస్బెండ్ ఉంటారు. లైఫ్ లాంగ్ ఖచ్చితంగా ఫాదర్ అనేది తోడున్నారు, వాళ్ళ బాధ్యతని ఖచ్చితంగా నిర్వర్తించాలి, ఫ్యామిలీ చక్కగా ఉంటున్నారు. అలాంటి వాళ్ళు మూవీ చూసినప్పుడు కొంచెం రియలైజేషన్ అయ్యి ఆ ఫాదర్స్ అనేవాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని చక్కగా నడిపించుకోవాలని. ఆడియన్స్ అందరూ బాగుంది అంటున్నారు, చాలా మంది అందరూ మంచి ఇస్తున్నారు ఫీడ్బ్యాక్. అంటే ఎలా అనిపిస్తుంది? నాకు చాలా అంటే ఇప్పుడు నా డెబ్యూ గురించి చెప్పాలంటే ఇంతకుముందు చేశాను రీసెంట్ గా, మళ్ళీ కూడా ఈ రోజే నా మూవీ రిలీజ్ అయిందండి. ఇప్పుడు ఫస్ట్ నేను కావేరీకి వచ్చాను. ఎందుకంటే కావేరీకి ఎందుకు వచ్చాను ఫస్ట్ అంటే ఇక్కడ సమాజంలో జరుగుతున్న మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి ఫస్ట్ నేను మూవీకి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలని కోరుకుంటున్నానండి. చూసి కొంచెం అంటే మనము ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే క్యాండిల్స్ పట్టుకోవడం, ఆ క్షణం బాధపడడం, తర్వాత కామ్ అయిపోతామండి. ఇలాంటివి జరగకుండా మంచి చట్టాలను కూడా తీసుకురావాలని మా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఫస్ట్ దీంట్లో అమ్మాయి రిక్షాకి అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఓల్డ్ క్యారెక్టర్ అంత ఏ హీరో అంత బట్ కాన్ఫిడెన్స్ అనేది అమ్మాయి దగ్గర అందరూ ఆర్టిస్ట్ మొట్టమొదటి నేర్చుకోవాలి. ఓల్డ్ దాని తర్వాత మన అలాగ వస్తుంది సినిమా కాకుండా దాన్ని మళ్ళీ పెద్ద ప్రొడక్షన్ అంతా పెట్టి ఒక ఐటమ్స్ అని పెద్ద సినిమా రేంజ్లో తీయడమే కాకుండా ప్రమోషన్ కూడా దాదాపు పెద్ద సినిమాకి ఎంత రేంజ్లో ఉంటుందో 1 లక్షల పైన ప్రమోషన్ పెట్టాడు. సో అదే ఓన్లీ కాన్ఫిడెన్స్ వల్లే, ఆ కాన్ఫిడెన్స్ ఉందనే అందరూ అందరికి బాగా నచ్చింది. అదేవిధంగా ఫైటిల్ తను యాక్చువల్గా చెప్తే స్పాయిలర్ అయింది కాబట్టి అబ్బాయి మంచివాడు, ఈ సినిమా చూడండి కాదా అనేది. అమ్మాయి ఇంకా చెప్పాలంటే అమ్మాయికి ఇందాక అప్రిషియేట్ చేసా, బాగా నడిచింది. సో ఆల్ ది బెస్ట్ ఆల్ ద టీమ్ అందరికి బాగా హిట్ అవ్వాలి. నా సాంగ్ నేను అందులో క్యామియో చేశాను. సో ఆ సినిమా బాగా హిట్ అయిందని బాగా సంతోషిస్తుంది. థ్యాంక్ యూ. ఆ సాంగ్ కోసం అయినా సినిమా చూడొచ్చు. నేను కూడా ఎమోషనల్ అయ్యాను చాలా. అంటే లాస్ట్లో బయటకు వచ్చినప్పుడు నాకు బాధేస్తుంది, అంత గట్టిగా ఎమోషనల్ అయ్యాను. ఎందుకు ఇలాంటి సినిమా సమాజంలో జరుగుతున్న ఈ ఆకృత్యాలు ఇది జరుగుతున్న టైంలో ఇలాంటి సినిమా రావడం అది మేము అనుకోలేదు. కానీ ఈ టైంలో అది రిలీజ్ అయింది. ఇది మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. మేము డైరెక్ట్గా మెసేజ్ ఇవ్వకపోయినా ఒక మెసేజ్ ఉంది, ప్రతి ఒక్క ఆడపిల్ల ధైర్యంగా ఎదురు తిరగాలన్న మెసేజ్ ఉంది. అండ్ నాతో పాటు యాక్ట్ చేసిన ఉషితాగా అయితే యాక్ట్ చేస్తుంటే కానీ నాకే ఎక్కువ వచ్చింది భయం. ఇంకా మా ప్రొడ్యూసర్ గారు ఇంకేం చెప్పలేను, నేను ఇంకేం చెప్పలేను నాకు సినిమా ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన డైరెక్టర్ ఇతను ఏదైతే విజన్ చెప్పి మాకు ఒప్పించాడో అదైతే కంపల్సరీ 100% తీసాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు చిన్న సినిమా అనుకోకండి, వెళ్ళి చూడండి, ఖచ్చితంగా మీరు ఒక హై ఫీల్ అయ్యి బయటకు వస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మూవీస్తో మరి ఇంకా మూవీస్ రావాలి, ఇలాంటి మూవీస్. సో సారీ అండి, చాలా ఎమోషనల్ అయిపోతాను. కంటెంట్ కి మెయిన్ అంటే ఈ లైన్ చూస్తున్నారు. ఫస్ట్ డైరెక్టర్ గారిని అప్రిషియేట్ చేయాలన్నమాట. సీరియస్ గా లైన్ చాలా బాగుంది. అంటే రియల్ లైఫ్ గురించి బేస్ చేసుకుని చేశారు. బట్ రియల్ గా అంటే హార్ట్ టచింగ్ లైన్ అనమాట. ఏదో ఆర్టిస్ట్ ప్లస్ తెలిసిన పక్కన సార్ అని చెప్పేసి చెప్పట్లేదు. సార్ ఉన్నా లేక లైన్ కాదనమాట. 100% ఇది హార్ట్ టచ్ అయ్యే ఒక లైన్ అనమాట. ఎమోషనల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టీంకి మీన్స్ ఆ టీం చాలా ఏదో చిన్నగా చేసుకునేదో మెసేజ్ జరుగుతున్నారు. కానీ అలాంటి వాళ్ళకి ప్రొడ్యూసర్ హ్యాండ్ ఇచ్చి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు థియేటర్స్ వచ్చిందంటే బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్. సో ప్రొడ్యూసర్ రిస్క్ చేస్తుంది, ఎక్స్పెరిమెంట్ అయ్యే సబ్జెక్ట్స్ అనమాట. ఫీమేల్ అంటే మూవీస్ చాలా తక్కువ వస్తాయి. అలాంటి దాంట్లో ఇలాంటి మూవీ రావడం అది ఇలాంటి ఆల్రెడీ తెలిసింది. కోల్కతాలో దిశా కేసు చాలా జరుగుతున్నాయి. బట్ కానీ
నేను పర్సనల్గా చెప్పడం అంటే అమ్మాయిలు అలా ఫీల్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి గమ్మడం కాదు. ప్రతి ఒక్క అమ్మాయి కావేరిలా తిరగబడాలని చెప్పి నా ఇంటెన్షన్ అనమాట. అలా తిరగబడే వాళ్ళు ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఇలా అటాక్ చేసేవాళ్ళంటే అబ్బాయిలకి ఏదో ఇంటెన్షన్ ఓకే అమ్మాయి చెప్పుకోలేదు ఏం చేయలేదు అన్న ఒక ధైర్యం ఒకటి ఉంటుంది అనమాట. అంటే ఒక అమ్మాయి నార్మల్గానే బస్సులో వచ్చినా ఈ ఇంటిని చేసినా ఇంట్లో చెప్పుకోరనమాట. ఎందుకంటే వాళ్ళు ఓపెన్ అప్ కాలేదనుకోండి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, మనం ఇలాంటి ప్రొటెక్షన్ చేస్తూనే ఉంటాం అనమాట. ఎప్పుడైతే ఒక అమ్మాయి కావేరిలో తిరగబడతాదో అప్పుడు భయం అనేది స్టార్ట్ అవుతారు అనమాట అబ్బాయిలకు కూడా. అరే లేదురా మనం చేసిన తప్పు, మనకు తిరగబడితే మనం ఇలా అవుతుందని చెప్పి తెలియాలి ఫస్ట్. అలాంటి ఎదవలకి అలాంటి కామాంధులకి ఇది ఒక మంచి లెసన్ అనమాట. అండ్ అమ్మాయిలు ప్లీజ్ దయచేసి చెప్పండి, మీకు మంచిది కంఫర్ట్ అనిపిస్తే మాత్రం ఉండండి, మీకు కంఫర్ట్ లేదనిపిస్తే ముఖం మీద తిరగబడాలన్నమాట. మీరు ఎప్పుడు తిరగబడతారో మీకు అప్పుడు మీ సేఫ్టీ ఎవరు వచ్చి కాపాడతారో చేస్తారని అవ్వదన్నమాట. మీ అంతకు మీరు తిరగబడితే మాత్రమే మిమ్మల్ని మీరు సేఫ్టీగా చూసుకోగలరు. ప్రతి చోట అబ్బాయి ఏదో చేస్తూ ఉంటాడు, దానికోసం చెప్పి అన్న వస్తాడు, నాన్న వస్తాడు, ఫ్రెండ్ వస్తాడు అని చెప్పి వెయిట్ చేయకండి. మిమ్మల్ని మీరు ఫస్ట్ సంరక్షించుకోవాలన్నమాట. అలాంటి సబ్జెక్టే ఈ కావేరి అనమాట. సో ప్రతి అమ్మాయికి చెప్పేది ఏంటంటే ప్లీజ్ మీ సేఫ్టీని మీరు ఫస్ట్ చూసుకోండి, తిరగబడండి. తిరగబడితే మాత్రమే మీకు మీ సేఫ్టీ. ఎవరైనా సరే భయపడతాడు. ఇప్పుడు 10 మందిలో ఒక అబ్బాయి వచ్చేసి ఏదో మీకు ఇంటింగ్ చేశాను అనుకోండి, అందరూ మీరు రియాక్ట్ అయ్యారనుకోండి, అప్పుడు పక్కన 10 మంది అబ్బాయిలకి భయం అనేది వస్తుంది అనమాట. సో మీరు చేయకుండా మీరు గమ్మున ఆ గోకే పడతాడు, ఇంకోటి వచ్చి గోస్తాడు. ఈరోజు నాకు సంబంధించినంత వరకు చాలా గొప్ప విషయం. సాఫ్ట్ క్రియేషన్స్ సినిమా ఈరోజు రిలీజ్. ఓకే లైటింగ్ రాసుకోవాలి. ఇప్పుడు ఓకే ఓకే. నిజంగా ఈరోజు గొప్ప విషయం. కృష్ణానగర్ వద్దకు మేమందరం వరుస థియేటర్లకు వచ్చి వాళ్ళు వచ్చేవాళ్ళం. అదేవిధంగా అదే పందాలో రాజేష్ నెల్లూరు అనే మా నెల్లూరు జిల్లా సంబంధించిన వ్యక్తి ఒక కథ రాసుకుని దాన్ని తయారు చేసుకుని నాగేంద్రమణి అనే టీంతో కలిసి మన ఫైజులు వీళ్ళు నలుగురు కలిసి మూవ్ ఉన్న టైంలో మా సాఫ్ట్ క్రియేషన్స్ కళాపక్షు గారు వీళ్ళ పాలిట ఒక వరంలాగా వచ్చి కావేరి అనే సినిమా థియేటర్ వరకు తీసుకొచ్చారు. మన దృశ్యం కంటికి ఎలా కనపడుతుందో అలాగే చెవి కూడా బాగా ఎదపడాలి. దాంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ రాజకీయ గారు చాలా అద్భుతంగా చేశారు. మంచి సినిమా ఇది. ఎప్పుడైనా ఈ సినిమా ఆడియన్స్ ఎప్పుడు కూడా మీరు మా ఇండియా ఉండి మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తూనే ఉంటారు. చాలా గొప్ప సినిమా. రేషనల్ 2 ఈవెంట్స్ తీసుకొని రాజేష్ నెల్లూరు కథ నలుపుకొని ఆ కథని మా బస్సు గారికి చెప్పినప్పుడు ఎవరైనా సరే గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ మాత్రమే ఇలాంటి సబ్జెక్ట్లో తీసుకోగలుగుతారు. నిజంగా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇలాంటి సబ్జెక్ట్ని తీసుకొని థియేటర్ దాకా తీసుకొచ్చి మన శనివారం అనే సినిమా మన ఏదైతే నాని గారి సినిమాతో రీచ్ అయ్యేటట్టు ఈరోజు ఈ సినిమాను కూడా దగ్గర ఒక 70 స్క్రీన్ వరకు రిలీజ్ చేశారంటే తప్పకుండా సర్వదా సరదా ఎప్పుడు రాజేష్ నెల్లూరి కానీ మా ఫైజల్ కానీ అలాగే మీరు 2 సినిమాలు చేసినా కానీ అంత పర్ఫార్మెన్స్ ఆడవచ్చు. ఇంకా బాగుండాలని కోరుకుంటాను. గాడ్ బ్లెస్. ఇలాంటి సినిమాలు మళ్ళా రావాలి. నాకు మా విజయ్ కార్తీక్ గారు చెప్పినట్టు మీరే కాపాడుకోవాలి. ఆడదంటే ఎలా ఉండాలి, మా కావిలా తిరగబడాలి. అన్యాయం చేస్తే అమ్మ ఆడది, అక్క ఆడది, చెల్లి ఆడది, మనకు వచ్చినటువంటి అర్థానికి ఆడదు. ఆడద లేకపోతే మనం ఏమీ చేయలేదు. సో ఆడవాళ్ళని గౌరవిద్దాము. అదేవిధంగా ఇలాంటి సినిమాలను తప్పకుండా ప్రజల్లోకి తీసుకెళ్దాము. మీ వంతు మీ వంతు సహాయంగా ఒక్క టికెట్ కొని ఇలాంటి సినిమాలను బతికించండి. సినిమా కళాకారులు ఎప్పుడు నాకు దూరం ఉంది. ఈరోజు వరకు మొత్తానికి ఈరోజు థియేటర్స్కి ఎక్కడో వచ్చాము. ఎక్స్పోజ్ లేకపోవచ్చు కానీ చిన్నగా స్టార్ట్ అయ్యి మేబీ అందరూ రీచ్ అవుతున్నాం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా యూట్యూబ్లో ఒకసారి కావేరీ ట్రైలర్ చూడండి, టైం మీకు కనుక ఇది పర్లేదు ఏదో బాగుంది అని అనిపిస్తే ఒకసారి వచ్చి ఖచ్చితంగా వచ్చి నియర్ బై థియేటర్స్ వచ్చి ఒకసారి చూడండి. ఖచ్చితంగా అదే సూపర్గా ఉంది. ఏ విషయం చెప్పడం కానీ ఇంకా పర్లేదు బైక్ గుర్తాడడానికి బాగానే ట్రై చేశారు. వెరీ లో బడ్జెట్ మూవీ. సో పర్లేదు ఉన్నంతలో బాగా తీశారు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు ఎంటర్టైన్ అవుతారు. అదైతే నేను గ్యారంటీ అవుతాను. సో నియర్ బై థియేటర్స్ చూడండి ఒకసారి. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.
మూవీస్ కూడా ఉన్నాయి, ప్యారల్గా ఉన్నాయి. సో ఈ మూవీ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క క్యాస్ట్ అందరికీ అలాగే మా ప్రొడ్యూసర్ గారు అల్లాభూషణ్ గారు సార్ దీన్ని అంటే చెప్పాలంటే ఇది ఆగిపోయిన మూవీ, ఆగిపోయిన మూవీ సార్ దగ్గర ఉంది ఇక్కడ దాకా క్లియర్ సార్ తీసుకొచ్చారు సార్. సో సార్ కొంచెం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా చూడండి, ఈరోజు రిలీజ్ మేబీ అంటే రీచ్ అవడం అందరికి రీచ్ అవడానికి టైం పడుతుంది. అంటే మాకు తక్కువ థియేటర్స్ ఉండడం వల్ల స్టార్టింగ్ అనుకూలంగా ఉన్నది, చిన్నగా రెస్పాన్స్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. ఒకసారి ఖచ్చితంగా చూడండి. అందరికీ నమస్కారం. కావేరి నేను చాలా సినిమాలకు ఇచ్చాను. నా పేరు రాజు. ఇప్పటి వరకు వెయిట్ చేశాను దీనికోసం. కావేరి సినిమా బ్లాక్ బస్టర్. గాయం చేసిన పాత్ర గాయం ఎవరు చేశారు, ఆ గాయంకి ప్రతిగాయం ఎలా ఉంటుంది అంటే కళ్ళ కట్టి చూపించారు. ప్రస్తుత సమాజంలో ఈ ప్రక్రియ సమాజం జరుగుతున్న నిరంతరం సాగుతుంది. అవన్నింటిని ఎదుర్కొని గాయం చెప్పారు. వాటిని ఎట్లా అడుగట్టి ఎలా ఎదుర్కోవాలి అంటే మన చుట్టూ వాళ్ళు మన చుట్టే కాకుండా మన లోపల కానీ మన ఇంట్లో కానీ ఎవరు నమ్మాలి అప్పుడు నమ్మకూడదు. అట్లాంటి వెళ్ళిలో అంటే రాష్ట్రం ఉండొచ్చు, బంధు రూపం ఉండొచ్చు, ఏ రూపంలో ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఎవరు ఎంతవరకు మంచివారు, ఎవరు చెప్పాలంటే క్లియర్ చూపిస్తున్నారు. కళ్ళకట్టు తెలిసి ప్రతి ఒక్కరు కూడా చూసి అంటే గతం వేరు, ఇందులో ప్రతి మాట కూడా చూసినప్పుడు వేరే ఉంటుంది. అంటే ఆ పాట అందరూ పక్కన పెడితే పరమాత్మ కూడా ప్రతి ఒక్కరు ఆడియో చూడాలి, వీడియో కూడా చూడాలి. ఇంకా సక్సెస్ చేసి మీ ఫ్రెండ్స్కి చూపించాలి. మెయిన్ ముఖ్య విషయం అండి, కాల్స్ వస్తూ ఉన్నాయి. నాకు నెల్లూరు నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. మార్నింగ్ షో ఆల్రెడీ ఫుల్ అయిపోయింది, ఫస్ట్ షో ఫుల్ అయిపోయింది. మ్యాట్నీ కానీ ఇంకో సెకండ్ షో కానీ షోలు అడుగుతూ ఉన్నారు. సో దయచేసి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్ కొంచెం షోలు పెంచండి. అండ్ ఏపీ గవర్నమెంట్కి, తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నా, ఇటువంటి మంచి సినిమాని ప్రొడ్యూస్ చేస్తాం, ఇటువంటి సినిమాని ప్రజలందరూ చూపించాలి. సో ఎందుకంటే మనం చూస్తున్నాం వెస్ట్ బెంగాల్లో ఏ విధంగా లేడీ డాక్టర్ని అగాత్యం జరిగిందో, అంతకుముందు ప్రియాంక రెడ్డి గారిని కూడా ఒక వెటనరీ డాక్టర్ తెలంగాణలో ఏ విధంగా రేప్ చేసి మర్డర్ చేశారో, తర్వాత ఎన్కౌంటర్ చేశారు ఆ నలుగురు రేపిస్ట్ని. సో ఇటువంటి మంచి సినిమాని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేసి చూపించవలసిన కోరుతున్నాను. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్ కోఆపరేట్ చేయండి. సో ఇటువంటి మూవీ ప్రతి ఒక్కరూ చూడాలి. థ్యాంక్ యూ సో మచ్.